Hi everyone, welcome to my YouTube ఛానల్. నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి అండ్ ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వాట్ యాక్చువల్లీ దిస్ అమెజాన్ బ్యాక్ ట్రాక్ ఆప్షన్ ఈస్. సో మన ప్లేలిస్ట్లో కానీ 18 అవర్స్ వీడియో కానీ నేను చేసినప్పుడు ఆర్డిఎస్లో ఈ ఫీచర్ అయితే రాలేదు. సో ఐఎమ్ టేకింగ్ ఎ ఛాన్స్ అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఇట్ అండ్ సో డెఫినెట్లీ మీకు సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అండ్ రియల్ సిచ్యువేషన్స్లో కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పేసి ఐఎమ్ యాక్చువల్లీ మేకింగ్ దిస్ వీడియో. అండ్ ఫ్రీక్వెంట్గా ఏడబ్ల్యూఎస్లో ఏ అప్డేట్స్ వచ్చినా కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలని చెప్పారంటే నన్ను ఎంకరేజ్ చేయాలి అని చెప్పారంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ యా, వెన్ కమింగ్ టు దిస్ బ్యాక్ ట్రాక్ వీడియోకి వచ్చామనుకోండి. సో బేసికల్లీ మనము అరోరా డేటాబేస్ క్రియేట్ చేసేప్పుడు అరోరా మైఎస్క్యూఎల్ డేటాబేస్ అవి క్రియేట్ చేసేప్పుడు సో వీ కెన్ చూస్. సో బేసికలీ ఇంకా పోస్ట్ క్రిఎస్క్యూఎల్లోకి అయితే ఇంకా ఆప్షన్ రాలేదు. సో మనం సెలెక్ట్ చేసుకున్న కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకున్న వర్షన్ని బేస్ చేసుకొని అడిషనల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే యూ కెన్ సీ సంథింగ్ హియర్ కాల్డ్ బ్యాక్ ట్రాక్ అనే ఆప్షన్. సో ఈ బ్యాక్ ట్రాక్ అనేది సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్నాను కదా. సో జనరల్గా మనము 72 అవర్స్లో ఏ చేంజెస్ జరిగాయో, సో బేసికలీ లాస్ట్ 72 అవర్స్లో ఏ చేంజెస్ జరిగాయో మనం అండు రీడూ చేసుకునేలా ఉన్న ఆప్షనే ఈ బ్యాక్ ట్రాక్ అనే ఆప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ లెట్స్ అజ్యూమ్ ద టైమ్ is 4 p.m. Okay, the time is 4:02 p.m. now. So I'm doing some activity on my database. I did something at 4:20. At 4:20 I did a terrible mistake and this database is gone. So I did a terrible mistake and the database is absolutely not working fine now. So I even don't have any kind of snapshot to restore this. So then ela. So if you enable this backtrack, then AWS asks us, okay, how much backtrack window you want. Based on the selected backtrack window, AWS is going to cost us. So for example, say, let me show you this. If I select backtrack as 12 hours, the monthly cost is going to be $14 for the selected configuration. If I select 24 hours, it's going to be 25. So maximum we can set up is 72 hours. సో 72 అవర్స్లో ఏ చేంజెస్ జరిగినా కానీ ముందుకు తీసుకెళ్ళడము వెనక్కి తీసుకురావడం అయితే కంట్రోల్ జెడ్ ఓకే అయితే పాసిబుల్ ఈ ఫీచర్ ద్వారా. సో మీకు సర్టిఫికేషన్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అని చెప్పానంటే, ఒక స్టూడెంట్స్ కోసము ఒక ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ చేశాము అండ్ ఒక ప్రతి స్టూడెంట్ బ్యాచ్ వచ్చేసి 2 days యూజ్ చేసుకుంటుంది. 2 days తర్వాత వాళ్ళ చేంజెస్ అన్నీ మళ్ళీ ఎరేజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఏ సెటప్ అయితే ఉందో ఆ సెటప్ రావాలి అని చెప్పేసి మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అయితే మీకు ఇమ్మీడియట్గా ఏం డౌట్ రావచ్చు, అవినాష్ వీ హ్యావ్ ది స్నాప్ షాట్ రైట్, మనం స్నాప్ షాట్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పానంటే, స్నాప్ షాట్ ఈజ్ నాట్ ఏ ఇన్ ప్లేస్ రిస్టోరేషన్. మనకి ఏదైతే ఆర్డిఎస్ క్లస్టర్ ఉంటుందో నువ్వు స్నాప్ షాట్ తీసుకున్నావు అనుకో, ఓకే ఎట్ 4 o'clock స్నాప్ షాట్ తీసుకున్నావు, ఓకే సో ఫైన్, నీకు 4:30కి నీ డేటాబేస్ అనేది క్రాష్ అయింది. దెన్ నువ్వేం చేయాలి, 4 o'clockకి తీసుకున్న స్నాప్షాట్ నుంచి మళ్ళీ రీస్టోర్ చేయాలి. రీస్టోర్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాబేస్ పైన రీస్టోర్ అవ్వద్దా ఆర్ ఇన్ ప్లేస్ రీస్టోర్ అవ్వద్దా అని చెప్పానంటే అవ్వదు. మరి ఇన్ ప్లేస్ రీస్టోర్ అవ్వకుండా ఏమవుద్ది, ఒక న్యూ డేటాబేస్ క్రియేట్ అవుద్ది. ఓకే, న్యూ డీబీ క్లస్టర్ న్యూ డీబీ ఇన్స్టాన్స్ క్రియేట్ అవుద్ది. ఇది కాదు కదా మనకు కావాల్సింది. నాకు క్లస్టర్స్ ఏముండాలి, నాకు నేమ్స్ ఏముండాలి, బట్ డేటా మాత్రం ముందుకు వెనక్కి రావాలి అని చెప్పానంటే దెన్ వీ కెన్ యాక్చువల్లీ చూస్ దిస్ ఆప్షన్. So to demonstrate this hands on what actually I did, I created a cluster and I have enabled backtrack on this. And ఈ క్లస్టర్కి నేను క్లౌడ్ షెల్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను కూడా. ఓకే, ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ క్లస్టర్. ఓకే, క్లస్టర్కి కనెక్ట్ అయ్యాను. సో లెట్ మీ రైట్ డౌన్ ద టైమ్. సో ఇప్పుడు టైం ఎంత, 4:05 అవుతుంది, 4:05 p.m. సో 4:05 p.m.కి షో డేటాబేసెస్ అనిస్తే ఓన్లీ 4 డేటాబేసెస్ ఉన్నాయి. లెట్ మీ కాపీ అండ్ లెట్ మీ కీప్ ఇట్ ఎ సైడ్. ఓకే, సో 4:05కి ఈ డేటాబేసెస్ ఉన్నాయి. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ డేటాబేస్, ఒక శాంపిల్ డేటాబేస్ తీసుకొని లెట్ మీ పిక్ దిస్ లైక్ కేస్ ఏమో ఒక స్కీమా ఉంది. సో డేటాబేస్కి కనెక్ట్ అయ్యి ఈ కమాండ్స్ అన్నీ అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను.
మీరు ఏ శాంపిల్ డేటాబేస్ అయినా తీసుకోండి. ఓకే. డేటాబేస్ క్రియేట్ అయింది. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చూపిస్తా ఉంది. మనం కావాలి అని చెప్పనంటే వీ కెన్ యాక్చువల్లీ రన్ దిస్ లైక్ షో డేటాబేసెస్ అని చెప్పి కమాండ్ రన్ చేద్దాము. షో డేటాబేసెస్ అంటే ఇప్పుడు ఏంటి ప్రొడక్ట్ డీబీ అయితే వచ్చింది. సో ఇదంతా మనం ఎప్పుడు పర్ఫామ్ చేసాము 4.6కి 4.5కి పర్ఫామ్ చేసాము. సో లెట్ మీ రైట్ డౌన్ దట్ 4.5కేనా ఇది. సో బేసికల్లీ ఈ క్లస్టర్ ఇంకొంచెం ముందు నుంచి ఉంది. సో లెట్స్ అజ్యూమ్ 4 o'clockకి మన క్లస్టర్లో ఏమీ లేదు. 4 o'clockకి ఇలా ఉంది. నా 4:6 PM-కి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేను ఎప్పుడైతే షో డేటాబేసెస్ అని చెప్పారంటున్నానో ఇంకొక అడిషనల్ డేటాబేస్ వచ్చింది. అండ్ ఆ డేటాబేస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ డీబీ ఉంది కదా. సో ఆ ప్రొడక్ట్ డీబీలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ డీబీ డాట్ ప్రొడక్టేనా ప్రొడక్ట్స్ సారీ దాంట్లో ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇచ్చామనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ డేటాబేస్లో. ఓకే, నౌ ఐ వాంట్ టు బ్యాక్ ట్రాక్. ఇదంతా నాకు డేటాబేస్ వద్దు, నేను యాక్సిడెంటల్గా వేరే డేటాబేస్ ప్రిపేర్ చేయాల్సింది ఈ డేటాబేస్ ప్రిపేర్ చేశాను. ఐ వాంట్ టు జస్ట్ గో బ్యాక్. ఓకే, సో దెన్ వాట్ ఐ కెన్ డూ, ఇక్కడ మన డేటాబేస్లో ఈ డేటాబేస్ క్లస్టర్ పిక్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి యు సీ దిస్ బ్యాక్ ట్రాక్ అనే ఆప్షన్ ఉంది కదా. యు పిక్ దట్ బ్యాక్ ట్రాక్ ఆప్షన్ అండ్ బ్యాక్ ట్రాక్ ఎప్పటి వరకు వెళ్దాం అనుకుంటున్నావు. సో బేసికలీ మన డేటాబేస్ పైన ఐ హ్యావ్ ఎనేబుల్డ్ 6 hours. సో ఈరోజు ఎట్ లైక్ 4 ఇప్పుడు ప్రస్తుతానికి డేటాబేస్ కూడా ఉంది కదా ప్రొడక్ట్ డీబీ. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clockకి నా డేటాబేస్ ఎలా ఉందో అలా వెళ్దాము అనుకుంటున్నా. సో 12, 13, 14, 16. Okay, 16. I think 16 is nothing but 4 o'clock, right? Yeah. So, exactly 4 o'clock ఏ ఇన్ఫర్మేషన్ అయితే నా డేటాబేస్లో ఉందో దట్ ఐ వాంట్. సో బేసికలీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కనెక్ట్. ఓకే, నౌ మనం బ్యాక్ ట్రాక్ చేసేటప్పుడు మన క్లస్టర్ వచ్చేసి ద డీబీ క్లస్టర్ ఈజ్ అన్అవైలబుల్ డ్యూరింగ్ ది బ్యాక్ ట్రాక్ ప్రాసెస్ విచ్ టిపికల్లీ టేక్స్ 5 minutes అని చెప్పని అంటుంది. ఫ్యూ మినిట్స్, నాట్ 5 minutes. ఓకే, లెట్ మీ రన్ దిస్. సో నౌ బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. Okay, now you can see the backtrack is successful. It took a couple of minutes. Okay, so now let's connect to the database and let me run show databases. You see here, మనం ఏదైతే లాస్ట్ సెషన్లో డేటాబేస్ క్రియేట్ చేసి టేబుల్ క్రియేట్ చేసి అందులో 20 items రాసి ఇక్కడ వెరిఫై చేశాం కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి అవేవీ లేవు, అవన్నీ కూడా డిలీట్ అయినాయి. లేదు ఐ వాంట్ టు గో బ్యాక్ అగైన్ టు ఏ పర్టికులర్ టైం అని చెప్పని అనుకుంటే వీ కెన్ గో టు యాక్షన్స్, వీ కెన్ క్లిక్ ఆన్ బ్యాక్ ట్రాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ ఎట్ 4:06 నా డేటాబేస్ స్టేట్ ఏముందో అది కావాలి అని చెప్పనంటే 16:06 or 06, it should be 06. ఓకే, ఈ టైంకి ఎలా ఉందో కావాలి అని చెప్పని అనుకుంటే అగైన్ ఐ కెన్ రన్ ద బ్యాక్ ట్రాక్ సో దట్ అగైన్ ఆ టైంకి ఏముందో మళ్ళీ బ్యాక్ ట్రాక్ అయితే అవుద్ది. సో ఇదంతా కూడా మనకి అడిషనల్ కాస్ట్ బేసిస్ మీద వస్తుంది అండ్ మీకు సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ అండ్ మీకు సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. అండ్ ఐ హోప్ మీకు ఈ ఆర్డిఎస్ బ్యాక్ ట్రాక్ అనే ఫీచర్ ఏంటో అర్థమైంది అని చెప్పని అనుకుంటాను. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలి అని చెప్పనంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ AWS learners and see you again in next video. Thank you guys.